మూవీ ప్రమోషన్ వచ్చింది, మూవీకి వెళ్ళాలి. టైం అయిపోయింది, 7 అవుతుంది ఆల్రెడీ. హాయ్ హాయ్ హాయ్. ఇది పెట్టించిన నేను వెంకటేశ్వర స్వామిది. మొత్తం లొకేషన్ మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయినా నేను. మిస్సెస్ అనిత తెలుగు, హిందీ, ఇంగ్లీష్. అడిగి పాము వచ్చింది. వామ్మో, ఆంటీ గోవాకి వెళ్దాం అంటుడు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అగైన్ టు అనదర్ బ్లాగ్. ఇప్పుడు లేచి మొత్తం ఫ్రెష్ అయిపోయినా. టైం వచ్చేసి 12 అవుతుంది, 12:30 అవుతుంది. పొద్దున్న నుంచి ఏం తినకుండా ఏం తాగకుండా అట్లనే ఉన్నా పొద్దు నుంచి. సో మస్తు ఆకలి అవుతుంది, వెళ్ళి తొందరగా తినేయాలి ఏదో ఒకటి. అంకుల్ వాళ్ళు బయట ఫంక్షన్ కి వెళ్ళిరంట, ఫోన్ చేస్తారు రమ్మని చెప్పి. తొందరగా వెళ్ళాలి అక్కడికి, ఇప్పుడే రెడీ అయినా. అండ్ మన ఇండియా చూస్తే మొత్తం ఆల్మోస్ట్ ఇంకో ఇట్లా వచ్చేసింది. ఇది పెట్టించిన నేను వెంకటేశ్వర స్వామిది, నాకు బాగా నచ్చింది. ఇది నాకు ఒక డౌట్ ఉంది. ఇంట్లో మనము ఇల్లు కడుతున్నాం కదా, మొత్తం ఇంకా పెయింటింగ్ వర్క్స్ చాలా ఉన్నాయి. అయితే కొత్త ఇంట్లోకి లైక్ పిట్టెలు సంథింగ్ ఏదో అది ఇంట్లో గూడు పెట్టింది. అట్లా పెడితే మంచిదా కాదా ఒక్కసారి నాకు చెప్పరా, నాకు తెలియదు. అందరేమో మంచిది అంటున్నారు. అండ్ నేను చాలా మందిని అడిగినా కూడా చాలా మంచిది అంటున్నారు. ఒకవేళ మీకు తెలిస్తే ప్లీజ్ నాకు చెప్పరా. అదిగో వాళ్ళ అమ్మ వచ్చింది, అదిగో తీసుకొని వస్తుంది. అగో నోట్లో ఉంది చూడండి, తీసుకొని వచ్చి ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు చూడండి. ఇదిగో ఇక్కడ పెట్టిరు గూడు. లోపల పిల్లలు కూడా ఉన్నారంట. నాకైతే మస్తు అంటే మస్తు మంచిగా అనిపిస్తుంది. ఒకవేళ అది మంచిదా కాదా ఒకసారి నాకు చెప్పండి. ఒకవేళ మంచిది అయితే అది మేము ఇంట్లోకి వచ్చినప్పుడు అది తీయాలా, ఒకవేళ తీయొద్దా అనేది కొంచెం కన్ఫ్యూజ్ ఉంది. ఒకసారి అది కూడా క్లియర్ చేయరా. వచ్చేసి ఇది ఏంటంటే మనము బట్టలు ఉంటాయి కదా, ఇస్త్రీ చేసుకోవాల్సిన బట్టలు దీని మీద పెట్టేసి ఇస్త్రీ చేసుకోవచ్చు ఈ టేబుల్ మీద. ఇది ఫోల్డబుల్. ఇప్పుడు అయితే లేదు, మరి ఏమైందో నాకు తెలియదు దీని గురించి. లైక్ ఫోల్డబుల్ ఉంది. అండ్ సేమ్ అదే విధంగా నేను నా రూమ్ లో కూడా స్టడీ రూమ్ లాగా చేయించుకున్నా. ఇది కూడా టేబుల్ ఫోల్డబుల్. మనం ఏమైనా చదువుకోవాలన్నా రాసుకోవాలనుకున్నా ఇక్కడ కూర్చొని మంచిగా చదువుకోవచ్చు, రాసుకోవచ్చు. అండ్ ఇక్కడ నాకు ఏమైనా అచీవ్మెంట్ చేసుకుంటా కదా, అవన్నీ ఇక్కడ పెట్టుకోవడానికి. అండ్ ఇది వచ్చేసి నా మిర్రర్. ఇక వెళ్దాం మనము. అక్కడ అందరు వెయిట్ చేస్తున్నారు నా కోసం, తినకుండా ఆగిరంట. సో వెళ్దాం. లొకేషన్ చూసిన ఇప్పుడే పక్కనే ఉంది. మన ఇంటికా నుంచి కరెక్ట్ గా 1 km కూడా లేదు. మొత్తం లొకేషన్ మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయినా నేను. ఇంకో స్వామి అంకుల్ ఉన్నాడు ఇక్కడ. ఏమైంది అంకుల్? మొత్తం కన్ఫ్యూజ్ అంతా. ఎక్కడెక్కడో తిరిగినా నేను. ఎప్పుడు వచ్చినా అంకుల్? ఎవరిది ఎవరు పోతారు? ఎన్ని గజాలు? అరే అవునా, హాయ్ హాయ్ హాయ్. ఎంతమంది ఫ్రెండ్స్ అంటే మీకు? ఊరంతా ఫ్రెండ్స్? అచ్చా అచ్చా. నమస్తే. ఎన్ని ఫోన్లు, వామ్మ. నువ్వు రాకుంటే మరి ఎట్లుంటా? ఇల్లంతా చీకటి, బజార్ చీకటి. తెలుసు వినాయకని మస్తుందన్న. అది నాకు కూడా చెప్పాడు, పెట్టు అని. అది తక్కువ మంచిగా. ఎవరు చేసారు? నాకు నెంబర్ ఇవ్వండి, మనం లేపిద్దాం. మంచిగా ఉంది. హాయ్ 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 అంకుల్. ఆ రోజు మనం పైన చూసుకొని వస్తున్నాము. నువ్వు ఎవరో ఇంకొక పిల్లలకి ఫోటో పెట్టమన్నాడు పంతులే. మీరేనా? వస్తుంది సూపర్ ఉంది. ఏ బాగుందబ్బా. హాయ్ హాయ్ హాయ్. ఫుల్ పార్టీ ఇప్పుడు. నాకు ఇది బాగా నచ్చింది. చెప్పిన వేసుకోమని. థ్యాంక్ యూ. హాయ్. తిన్నారా మీరు? లేదా? పెళ్లికి మీరే రావాలి. మీ మధ్యలో మీ ఫోన్ ఇచ్చినప్పుడు వచ్చిన మళ్ళీ బాయ్. మరి బాయ్. వద్దు, నేను వచ్చి తింటా మళ్ళీ. ఈవినింగ్ మనం తిందాం ఇంటికి. బాయ్. చలో గైస్, అయిపోయింది. అందరినీ కలిసేసిన. తినమంటారు కానీ లైక్ టైం లేదు, వెళ్ళాలి. అర్జెంట్ వర్క్ ఉంది, వెళ్ళి తిందాం. నాకు ఇప్పుడు చాలా అంటే చాలా అర్జెంట్ వర్క్ ఉంది, అక్కడికి వెళ్ళాలి. అందుకని చెప్పి నేను వచ్చేసిన.
ఇప్పుడే తినేసిన. ఓరి నాయనో ఏం ట్రాఫిక్ ఇది. దగ్గర 10 నిమిషాలు అవుతుంది. చూడండి ఒకసారి. మూవీ ప్రమోషన్ వచ్చింది, మూవీకి వెళ్ళాలి. టైం అయిపోయింది, 7 అవుతుంది ఆల్రెడీ. 7 కే మూవీ. విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ నెక్స్ట్ లెవెల్ ఉంది. మూవీ నాకైతే మస్తు నచ్చింది. ఫస్ట్ హాఫ్ అయితే ఇచ్చి పడేసిర్రు, సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది. అండ్ హీరోయిన్ వచ్చేసి ఇచ్చి పడేసింది యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ నచ్చింది. నాకైతే మస్తు నచ్చింది హీరోయిన్. ఓవరాల్ గా మూవీ మాత్రం ఇప్పుడే ఇంటికి వచ్చేసిన. ఇంకొకటి వాకింగ్ చేస్తుంది. ఎందుకు వాటరేనా? ఏ వద్దు వద్దు వద్దు. వద్దు. వచ్చిందా నీకు అప్పుడే వాడతాను నిందా ఏమన్నా మీరు చెప్పిరా? మంచిగా అయిందా? మనం ఎట్లుంటారో అట్లే చూపిద్దామని అంతే. కలిసేందుకు మంచిగా ఉన్నారు అంకుల్. లుంగి మంచిగా అనిపి ఆయన లుంగి కట్టుకొని చెట్టు మీద ఉన్నావాలేమన్నా తిన్నావా బిడ్డ? తిన్నా ఇప్పుడే వచ్చిన. పోతా ఇంటికి. ఏడికి? ఓన్లీ జెంట్సేనా? అంటే మీరు రారా? జెంట్సే కదా, ఎంజాయ్ ఉండదు. అదే కదా అంతే. పబ్లిక్ పోతాం, పబ్లిక్ పోనీయరు మళ్ళా. బిడ్డ అది మాత్రం 100% జోడు ఉండాలి. జోడు ఉంటే మనం ఎంజాయ్ చేయలేము. నువ్వేం ఎంజాయ్ చేయాలనుకుంటున్నావు? మనం పోనీయరు వీళ్ళు. పబ్బు రానియరు. బయటికి తిరగలేరు మళ్ళా. అది తల ఇక్కడ ఏమన్నా చూస్తే ఇబ్బంది పడతారా? మనమే పోదామనా? అబ్బాయిలే పోదామని. దుంప దగ్గర ఇంకా బాగుంది. మరి వాళ్ళకి ఎప్పుడు చూపిస్తాము? వాళ్ళకి సపరేట్ ఒక రోజు తీసుకెళ్తా. లేడీస్ కూడా ఉంటది, ఫ్యామిలీ కూడా ఉంటది. అవునులే, ఫారెన్స్ అమ్మాయిలు వస్తారు, గిన్నె వేసుకుంటారు. అవునులే. మన వాళ్ళు ఆంటీ గోవాకి వెళ్దాం అంటుడు. ఏముండదు వాళ్ళకి. ఇప్పుడు దాన్ని చూస్తే ఏ అవతారం ఏంది అసలు, ఏంది మేము పోతాం కదా, మేము పోయినప్పుడు మాకే కొంచెం మంచిగా అనిపించదు చూస్తే వాళ్ళని. మొత్తం ఫారెన్స్ నుంచి వస్తారు. అవునులే, లేడీస్ వస్తారు ఫుల్గా, ఆ సముద్రంలో పడతారు, లేస్తారు. ఏం కాదు, వెళ్దాం. పోదాం, తీసుకెళ్దాం అంకుల్. అంత దారుణంగా అంకుల్ తీసుకెళ్దాం. అది అట్లా మళ్ళీ అలా మనసు ఎట్లా అవుతుంది అలా కాదు మరి. మనం అక్కడ ఎంజాయ్ చేయలేము మళ్ళీ. 10 టికెట్లు ఉన్నాయి ఆంటీ. ఇంకా మనం చూసుకోవాలి ఎట్లా అనేది. ఇప్పుడు మీ ఇంట్లో ముగ్గురు. ఇది ఇంకా బాగుంది. ఇప్పుడు ఎక్కడైనా మన 10 మంది. వీళ్ళిద్దరు, మీరిద్దరు, రాహుల్ రాడ. మరి రాహుల్ వస్తాడు. మనతో పోడు వేరు కదా. రాహుల్ వస్తాడు. రాహుల్ తీసుకోపో, నాగని తీసుకో, శివరెడ్డి పడిని తీసుకో. నా వద్దు, రాహుల్ వస్తాడు కదా. అట్లుండదు. అంటే అమెరికాకి పోతుందంట. వాళ్ళ కూతురు ఉంది అమెరికాలో. సో వీసా కోసం 2 times అప్లై చేసింది. ఇప్పుడు మళ్ళీ వచ్చే వారము ఇప్పుడు నెక్స్ట్ టైం ఇప్పుడు ఉందంట వీసా. మళ్ళీ ఇంటర్వ్యూ ఉందంట. అంకుల్ నుండి ప్రిపేర్ చేస్తుండు, క్వశ్చన్లు అడుగుతాడంట. ఏం ఆన్సర్ చెప్తారో చూద్దాం. ఎందుకు? మా కూతురు గట్టిగా. మా కూతురుకి చూడ్డానికి వెళ్తున్నా. ఎక్కడ ఉంటారు మీ కూతురు? బాల్టిమోర్. పోయిందా? మళ్ళీ ఇంకో ఛాన్స్. బాల్టిమోర్ పోయిందా? పడలా పోయిందా? ఏ ఊరు అది? ఏ ఊరు? మెరీలాండ్ ఫెడరిక్. డొల్లాస్. తిరగదు మరి. మెరీలాండ్ ఫెడరిక్. మెరీలాండ్ అని చెప్పి మేరీలాండ్ నేర్చుకోండి ఆంటీ. 143 కాయ కొరకాయ 2348 స్నాప్టర్. నెక్స్ట్ క్వశ్చన్. 2348 స్పేర్ నాప్టర్. ఓకే, ఒకసారి చెప్పండి ఆంటీ, చెప్పండి. అంతే. నెక్స్ట్ అంటే ఇప్పుడు అన్నది ఆడ అన్నదు. ఇప్పుడు ఇంటర్వ్యూ లైవ్. నెక్స్ట్. ఓకే అనిత, మిస్సెస్ అనిత. తెలుగు, హిందీ, ఇంగ్లీష్. తెలుగు. స్వప్న వస్తుంది. ఓకే, నేను ఇంగ్లీష్ లో ఆడతా, స్వప్న చెప్తాది. ఆడ లెక్క అట్లుంటది. పోతే ఓకే, ఎక్కడికి వెళ్తున్నావు? మా కూతురుకి చూడడానికి వెళ్తున్నా. అది పోయింది. యుఎస్ వెళ్తున్నాను. కూతురు ఉన్నా, ఎందుకంటే నేను అడగాలి. మళ్ళా పోయినావు, మళ్ళా స్టార్ట్ చేసి. ఓకే అనిత, మిస్సెస్ అనిత కదా, ఎక్కడికి వెళ్తున్నావు? యుఎస్కి వెళ్తున్నా. ఎందుకు? మా కూతురుకి చూడడానికి వెళ్తున్నా. మీ కూతురు ఏం చేస్తుంది? అక్కడ ఏం లేదు.
అయిపోయి ఆలోచించొద్దు రప్ప రప్ప చెప్ప తప్పునా? మళ్ళా ఆ. 3 సార్లు చేసి మా కూతురు నువ్వు ముందు చెప్పాలి, నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఇంటర్వ్యూ అవుతుంది. నువ్వు ఏం చేస్తుంది నీ కూతురు అంటే ఆమెకేం అర్థం అయితే ఇప్పుడు ఏం జాబ్ చేస్తున్నాడు చేస్తలేదు నీ కూతురు అంటావు మరి. పటేల్ అంకుల్, ఒక అంకుల్. ఒక నెల టైం ఇచ్చి రామకు. అంకుల్ అడగండి ఒకసారి. నాకు అడుగు, నేను చెప్తా. ఆహా చలో ఆ, స్టార్ట్. ఎక్కడికి వెళ్తున్నావు? యుఎస్ వెళ్తున్నా ఎవరి దగ్గరికి? మా కూతురు అల్లుడు దగ్గరికి. ఏం చేస్తారు వాళ్ళు? మా అల్లుడు సాఫ్ట్వేర్ సివిఆర్ హెల్త్ కేర్ లో చేస్తాడు. ఆ, మా కూతురు హౌస్ వైఫ్. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు అక్కడ? విజిటింగ్ చేద్దాం, యుఎస్ అంతా ప్లేసెస్ చూద్దామని పోతున్నా. అచ్చా 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 అచ్చా. మళ్ళీ తిరిగి ఎప్పుడు వస్తావు? 45 days లో వస్తా. 45 days లో వస్తావు. ఆ. అంతే. ఇద్దరు వెళ్తున్నారా నువ్వు ఒక్కని వెళ్తున్నావా? మీ ఆవిడ నువ్వు? మా మిసెస్ కి నెక్స్ట్ వీక్ ఉంది, నాకు ఇప్పుడు ఉంది. ఇప్పుడు నీకుంది, నెక్స్ట్ ఆమెకుందా? మరి ఇద్దరు కలిసి వెళ్తారా సపరేట్ వెళ్తారా? నెక్స్ట్ వీక్ అయిన తర్వాత చూద్దాం. ఇద్దరు కలిసి వెళ్తారు ఆ. అయితే అనుకుంటున్నారు అలాగా? అంతే. ఓకే, మంచి చెప్పినా అట్లా. అంతే మంచిది. ఇట్లా చెప్పొచ్చు. అదే మళ్ళీ రాహుల్కి రావాలంటే రాదు. రాహుల్ చెప్తున్నా అమెరికా వెళ్ళి మొత్తం అమెరికన్ చూపిస్తా అంటే ఎమ్మటే ఇచ్చేస్తారంట. ఏం పాము అది, ఏం పాము? నూనె గట్ల అంకుల్ ఆంటీ ఏంటి అంకుల్? చలో గైస్, ఇది మరి ఇవాళ. రేపు మళ్ళీ కలుద్దాం. చలో, టేక్ కేర్, గుడ్ నైట్, బాయ్.